హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే కదండి, మేమైతే సరదాగా చించినాడ వైపు దిండి అయితే వచ్చామండి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్, అలాగే గోదావరి బోట్లు ఇవన్నీ ఉంటాయండి. మేమైతే సరదాగా వచ్చామండి. స్విమ్ చేయడానికైతే అలౌ లేదన్నారు. స్విమ్మింగ్ అయితే 2కి అయితే చేయాలండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలౌ లేదన్నారు. నేనైతే మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తానండి. చించినాడ దిండి చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి, అవన్నీ రూమ్స్ అండి. పక్కన మధ్యాహ్నం 2 కల్లా అయితే అలౌ చేస్తారంట. బయట వాళ్ళని అయితే 200 అంటండి స్విమ్మింగ్ చేసినందుకు. మేమైతే ప్రస్తుతానికి టయానికి వచ్చాం కాబట్టి మాకైతే కుదరలేదు. కాకపోతే మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. స్విమ్మింగ్ పూల్ ఇదైతే. అలాగే మా వీడియోస్ చూడండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే జస్ట్ కాళ్ళు అయితే కడుక్కున్నాము. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి. చెట్లు, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు పార్కులో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయండి. చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు, చాలా బాగుందండి ఇక్కడైతే. 5 నిమిషాలు. ఇవన్నీ రూమ్స్ అండి. చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంది. మీకైతే ఇప్పుడు నేను గోదావరి చూపిస్తానండి. గోదావరిలో బోట్లు అవి ఉంటాయి కదండి. సూపర్ వాతావరణం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ రండి, చూడండి. చూడండి ఫ్రెండ్స్, గోదావరిలో బోట్లు అయితే సరదాగా అయితే అసలు ఎక్కలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు అయితే ఎక్కి వెళ్ళొచ్చండి. ఈ దిండిలో వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.